there is finally the impulse which forces the planetary groups at the solar atom. The monad acted upon by the heavenly man intelligently forms his ring partner. ఇదే మొనాడ్ ఒక హెవెన్లీ మ్యాన్ మీద పనిచేస్తుంది అనుకోండి, అప్పుడు ఆయన రింగ్ పాస్ నాట్ అనేటువంటిది దొరుకుతుంటుంది. జీవుడు ప్రతివాడికి వాడు రింగ్ పాస్ నాట్ అనేటువంటిది ఉంటుంది కదా, అలాగే ఒక హెవెన్లీ మ్యాన్కి ఆయన రింగ్ పాస్ నాట్. దేర్ హిజ్ వర్క్ సీజెస్ ఫ్రమ్ ద ప్యూర్లీ మొనాడిక్ స్టాండ్ పాయింట్. ద ఇన్హెరెంట్ లైఫ్ ఆఫ్ ది అటామిక్ మ్యాటర్ thus constituted produce the later phenomena. అప్పుడు ఏం జరుగుతుందంటే, దేర్ హిజ్ వర్క్ సీజెస్ from the purely monadic standpoint. The inherent life of the atomic matter thus constituted produce the later phenomena. Okay? Inherent life of the atomic matter. Okay? Inherent life of the atomic matter అంటే ఏమిటి? వాడు కూడా దేని చేత చేయబడ్డాడో దానిగా ఉండుట, దాన్ని ఇన్హెరెంట్ లైఫ్ ఆఫ్ ది అటామిక్ మ్యాటర్ అన్నారు. thus constituted produce the later phenomena. ఏంటంటే ఈ మొనాడిక్ రింగ్ పాస్ నాట్ అనేటువంటిది వాడి మీద ఒక స్టేజ్ వరకు వచ్చిన తర్వాత వాడి మీద ఇంకా పనిచేయడం అనేది ఆగిపోతుంది. అంటే వాడి యొక్క పరిమితత్వం అన్నటువంటి స్థితిలోంచి వాడు అపరిమితత్వం అంటే వర్కింగ్ బియాండ్ రింగ్ పాస్ నాట్కి వెళ్తాడు. అది ఇక్కడ చెప్తున్నారు మనకి. ద రోటరీ లైఫ్ ఆఫ్ ది ఆటమ్స్ అండ్ దేర్ ఇంటర్ప్లే మోడిఫైడ్ బై ద లైఫ్ ఆఫ్ ది ప్లానెటరీ గ్రూప్ ఆర్ హెవెన్లీ మ్యాన్. The rotary life of the atoms and their interplay modified by the life of the planetary group or heavenly man pursued through long eons causes the phenomenon of the various involutionary stages up to the point where certain of the atoms have evolved to the consciousness of the animal man. ఒక యాటమ్ మనం తీసుకున్నట్టయితే, అంటే మనకు తెలిసినటువంటి యాటమ్, అది ది రోటరీ లైఫ్ ఆఫ్ ది యాటమ్స్. ఆ యాటమ్స్ కూడా ఒకదాని చుట్టూ ఇలా తిరుగుతున్నాయి. సో ప్రతి జీవి కూడా ఒకదాని చుట్టూగా తిరుగుతున్నాడు. సో జీవుడుగా ఉంటున్నటువంటి వాడు అండ్ దేర్ ఇంటర్ప్లే మోడిఫైడ్ బై ద లైఫ్ ఆఫ్ ది ప్లానెటరీ గ్రూప్. సో మనంతా కూడా దేని మోడిఫైడ్గా ఉంటున్నాం? మనందరూ కూడా వీఆర్ మోడిఫైడ్ by the life of the planetary group. అంటే మన లైఫ్లో ఈ రకంగా మన లైఫ్ స్ట్రక్చర్ ఏర్పాటు చేసి ఇచ్చేటువంటి వాడు ప్లానెటరీ. మన ఎర్త్, మన ఏ ప్లానెట్ సంబంధించిన ఆ ప్లానెట్ దాని యొక్క అప్లిఫ్ట్మెంట్కి కావాల్సినట్టుగా అది రూపొందిస్తుంది భూమి మీద ఉన్నటువంటి జీవుల్ని, వాళ్ళ యొక్క కార్యక్రమం అనేటువంటిది. సో ఆ రకంగా తయారు చేయడంలో ఇప్పుడు ఎలా అయితే ఒక డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ డైరెక్టర్ ఏ రకంగా వాడు రోల్స్ని డిసైడ్ చేస్తాడంటే, ఏ రకంగా వాడు తయారు చేస్తే వాడికి నాటకానికి కానీ వాడు తీసిన సినిమాకి కానీ పేరు వస్తుందో ఆ రకంగా తయారు చేస్తాడు. అది ఎట్లాగో ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులందరూ కూడా ప్లానెట్ చేత ఆ రకంగా తయారు చేయబడ్డారు. ఆ రకమైనటువంటి మెంటల్ సెటప్ కానీ, ఆ రకమైనటువంటి పరిస్థితులు కానీ, ఆ రకమైనటువంటి ఇదంతా కూడా ఇచ్చినటువంటి ప్లానెటరీ గ్రూప్. మనకి ఇక్కడ ఏమంటున్నారంటే, మనకి ద రోటరీ లైఫ్ ఆఫ్ ది ఆటమ్స్ అండ్ దేర్ ఇంటర్ప్లే మోడిఫైడ్ బై ద లైఫ్ ఆఫ్ ది ప్లానెటరీ గ్రూప్. ప్లానెటరీ గ్రూప్ యొక్క మోడిఫైడ్ లైఫ్ ఇదంతా కూడా. ఆర్ హెవెన్లీ మ్యాన్ pursued through long eons causes the phenomena of various involutionary stages up to the point where certain of the atoms have evolved to the consciousness of animal man. సో ఆ రకంగా ఇన్వల్యూషనరీ ఆర్క్ నుంచి యానిమల్ మ్యాన్ స్టేజ్కి వచ్చే యాటమ్స్ నుంచి వచ్చి ఆల్ త్రూ దిస్ ఇన్కన్సీవబుల్ పీరియడ్, దిస్ ఈజ్ ఇన్ కనెక్షన్ విత్ అవర్ ఎర్త్ స్ఫియర్, ద మిలియార్డ్స్ ఆఫ్ అటామిక్ లైఫ్స్ have pursued their courses, energized by the life of the monad as it pulsates through the medium of the monadic heart on the spiritual plane, and equally they have responded to the larger rhythm of the heavenly man. So ఇవన్నీ కూడా మొనాడిక్ హార్ట్ అని అన్నారు. మొనాడిక్ హార్ట్ ఒకటి, ఇంకొకటి మొనాడిక్ హార్ట్ ఆన్ ది స్పిరిచువల్ ప్లేన్, అండ్ తర్వాత త్రూ
medium of the monadic heart, life of the monad as it pulses through the medium of the monadic heart on the spiritual plane, and equally they have responded to the larger rhythm of the heavenly man. సో మనందరము కూడా దేనికి మనందరం కూడా రెస్పాండ్ అవుతున్నాము అంటే లార్జర్ రిథమ్ ఆఫ్ ది హెవెన్లీ మ్యాన్. సో జీవులలో ఏదైనా ఒక మార్పు వచ్చింది, ఏదైనా ఒక తేడా వచ్చింది అంటే ఇదంతా దేనికి? ఒక క్లాస్ పిల్లలు ఉన్నారు, ఈ క్లాస్లో పిల్లలందరూ చాలా బాగా చదువుకుంటున్నారు అంటే అది దేని వలన చదువుకుంటున్నారు? మరి అన్ని క్లాసుల వాళ్ళు ఈ రకంగా చదువుకోవట్లేదే. ఫలానా క్లాస్ పిల్లలు ఉన్నారండి, వాళ్ళు టీచర్ ఉన్నా లేకపోయినా మనకు తెలియదండి, అంత పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంటారండి అని అన్నారనుకోండి. దేని చేత అది? మామూలుగా వేరే క్లాస్ రూమ్లో అయితే పిల్లలు బాగా అల్లరి చేస్తారంటే, గొడవ చేస్తారు, టీచర్ లేకపోతే మనకు అంత దూరం నుంచి తెలుస్తుందండి. ఈ క్లాస్లో అది మాత్రం తెలియదండి అన్నారు అనుకోండి. అంటే ఏంటి? ఆ క్లాస్ టీచర్ యొక్క గొప్పదనం అది, లేదా ఆ క్లాస్ టీచర్ యొక్క శిక్షణలో ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా ఎబో 80% తెచ్చుకుంటారండి. ఎటువంటి వాడికైనా సరే విద్య వచ్చేటట్టు చేసేయగలిగేటువంటి చాకచక్యత ఆ టీచర్లో ఉంది. అంటే ఆ క్రెడిట్ గోస్ టు ద టీచర్. ఇండివిజువల్గా ఒకడో ఇద్దరో వాడికి ఫస్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు క్రెడిట్ స్టూడెంట్ ఉండొచ్చు. కానీ క్లాస్ మొత్తం కూడా 80% అబవ్ ఉన్నారంటే టీచర్ యొక్క గొప్పదనం. ఆ రకంగా భూమి మీద ఉన్నటువంటి జీవులు వీళ్ళందరిలో కూడా ఒక రకమైనటువంటి చైతన్యాత్మకమైనటువంటి దృష్టి, లేదా ఒక అప్లిఫ్ట్మెంట్ కావాల్సినటువంటి ఆలోచన ఇవన్నీ ఏర్పడుతున్నాయి. అంటే దీన్ని ఏమన్నారంటే మొనాడిక్ హార్ట్, మొనాడిక్ లైఫ్ ఆఫ్ ది మొనాడ్ నుంచి మొనాడిక్ హార్ట్ ఆఫ్ ది రిథమ్ అన్నారు. అంటే మనందరం కూడా లైఫ్ అనేటువంటిది మనందరిది కూడా లైఫ్ ఆఫ్ ది మొనాడ్, మనందరిది కూడా. సో మొనాడ్ అనేటువంటిది ఆ మొనాడ్ అనేటువంటిది నుంచి మనందరం వచ్చాం కనుక మనందరిలో ఉన్నటువంటిది ఏమిటి? దాని యొక్క సారాంశమే కదా. సో దాన్ని ఏమన్నారంటే లైఫ్ ఆఫ్ ది మొనాడ్. సో మనందరి యొక్క దృష్టి ఒక ఉత్తమమైనటువంటి లక్ష్యం వైపు పెడుతోంది భూమి మీద ఉన్నటువంటి జీవులు అందరిది. అంటే దానికి కారణం భూమి మీద ఉన్నటువంటి జీవులు కాదండి, లేదా ఇంకెవరో కాదు. వీళ్ళందరూ ఈ రకంగా భక్తి మార్గంగా ఇప్పుడు ఉంటున్నారు అంటే దానికి కారణం హెవెన్లీ మ్యాన్ ఆర్ మొనాడ్ అని అన్నారు. అంటే మొనాడ్కి పైన ఉన్నది పరమాత్మ, మొనాడ్ నుంచి ఫర్దర్ డౌన్ అన్నటువంటిది వచ్చాము. సో పరమాత్మ యొక్క అంశ జీవుల్లో ఉన్నటువంటిది. కనుక ఈ మొనాడ్ అనేటువంటి దాని నుంచి ఇదంతా వచ్చారు కాబట్టి ఈ జీవుల్లో ఉండి మొనాడ్ అనేటువంటిది జీవుల్ని మారుస్తూ వస్తుంది. అది కనుక ఈ రకంగా మార్పు అనేటువంటిది తీసుకొస్తున్నాడు హెవెన్లీ మ్యాన్. దిస్ ఇట్ ఈస్ which has produced graded concretion and brought animal man to the stage where the upward pull of the monad itself began to be felt. The upward pull of the monad began to be felt. ఎక్కడ ఫీల్ అవుతాం? వాడెవడో చెప్తే చేసేటువంటి వాడు ఎక్కువ రోజులు చేయడం మీరు బాగా గుర్తుంచుకోండి. లోపల నాకు అనిపిస్తుంది నేను చెయ్యాలి, నేను ఇది చెయ్యాలి. అదే అప్పుడు మనం ఎంత వేరేవాడు మనకు అసలు ఏమీ చెప్పకపోయినా పట్టించుకోకపోయినా మనం చేసేస్తాం. దేని చేత చేస్తాం అంటే లోపల మొనాడ్ డిసైడ్ చేసింది. మొనాడ్ ఎప్పుడైతే డిసైడ్ చేస్తుందో అప్పుడు వీడు చేస్తాడు. మొనాడ్ డిసైడ్ చేయలేదనుకోండి వీడు చేయడు అసలు. సో అది ఎక్కడ లోపల ఫెల్ట్ అవ్వాలి. ఈ ఫెల్ట్ అవ్వడానికి రీజన్స్ వేరియస్ ఉండొచ్చు. ఒకసారి ఒక సిచ్యువేషన్లో చూసేటప్పటికి అక్కడ ఉన్నటువంటి జీవులందరినీ చూసేటికి వీళ్ళందరికీ మనం ఏదైనా భోజనం వండి పెడదాం అన్నటువంటి, వీళ్ళందరికీ తిండి తిప్పలు లేకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారే అని ఆ ఊరి పెద్ద ఒక్కొక్కరికి అనిపించవచ్చు. సో సిచ్యువేషన్ వేరియస్ రీజన్స్ తోటి రావచ్చు మనకి. లేదా ఎవరైనా పెద్దలు చెప్పచ్చు, నాయన నువ్వు నీ జీవితం లేదని ఒక మంచి పని చెయ్యి చెప్పచ్చు. చెప్పినంత మాత్రాన్ని వీడు చేసాడు. ఆ చెప్పినది వీడికి లోపల మొనాడ్కి తగిలింది. అప్పుడు ఆ మొనాడ్గా ఉన్నటువంటిది వీడిలో పరమాత్మ అంశగా ఉన్నటువంటిది అది వీడిని మారుస్తుంది అనమాట. వీడిలో మార్పు అనేటువంటి తీసుకొచ్చేది అది. అంటే ఎవరు ఏది చెప్పినా ఎదుటివాడి చెప్పవచ్చు, లేదా ఒక సినిమాలో చూడవచ్చు వీడి సంఘటనలు, లేదా ఎవరిదైనా కథ వినొచ్చు. ఇలాంటి అనేక రకాలైనటువంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు వాడి లైఫ్లో. కానీ అది చూసినంత మాత్రాన్ని వీడిలో మార్పు రాదు.
చూసినది వీడి మీద రిఫ్లెక్ట్ అయింది. అది లోపల ఎక్కడ తగిలింది? వీడికి మొనాడ్కి తగిలింది. సో మొనాడ్కి తగిలేటప్పటికీ ఆ మొనాడ్ చేత వీడు మారాడు. ఈ మారినది ఈ జన్మకే కాదండి, ఇది ఇంకా మారుతూ పోతాడు ఇంకంతే వీడు. మీరు మొనాడ్ నుంచి వీడికి ఈగో అనేటువంటిది వచ్చింది. ఈగో నుంచి ఇవన్నీ పర్మనెంట్ యాటమ్స్ అన్నిటి వల్ల దేహం అనేటువంటిది అల్లుకున్నాడు. ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయింది అనుకోండి, 5th క్లాస్ అయిపోయాక హాలిడేస్ ఇచ్చేసారు. మళ్ళీ 6th క్లాస్కి వచ్చేటప్పటికి వీడి యొక్క సిన్సియారిటీ కానీ, వీడి యొక్క చదువుకున్నటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ స్టెప్ ఎక్కడానికి వీడికి ఉపయోగపడతాయి. అంతేకాక 6th క్లాస్కి వచ్చాక మళ్ళీ 2x2 3x3 అని చదవక్కర్లేదు వీడు. ముందు 5th క్లాస్లో ఏదైతే చదివాడో దానికి నెక్స్ట్ స్టెప్ ఎక్కుతాడు. సో ఎందుకో డెసిషన్ హ్యాస్ టేకెన్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ మొనాడ్. అందు గురించి ఆ డెసిషన్ మొనాడ్ తీసుకున్నాడు, అది ఈగోయిక్ ప్లేన్లో రిఫ్లెక్ట్ అయింది. కాబట్టి ఎప్పుడు ఈగో లైఫ్ తీసుకున్నా సరే అదే దృష్టిలో పెడుతుంది. కనుక ఈ రకంగా జీవులు అప్లిఫ్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి కారణాలన్నీ కూడా మొనాడ్లో ఉంటాయి. మనం కాసేపు ఏదో గంట సేపు మనం ఏదో మంచి పని చేస్తాం అనుకోండి, దానివల్ల ఇది కాదు. లోపల నుంచి మారాడు అనుకోండి వాడు, వాడు ఎన్ని జన్మలు తీసుకున్నా సరే వాడు అలా చేసుకుంటూ వెళ్ళిపోతాడు వాడు. కనుక మొనాడ్ మారుట లేదా మొనాడ్లో వాడికి ఇంపల్సెస్ అనేటువంటివి రావడం అన్నటువంటి విషయం మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రధానంగా. కనుక మొనాడ్ స్థితిలో వీడికి మార్పు అనేటువంటిది వచ్చి వీడు మళ్ళీ మొనాడ్ ఉన్నటువంటి స్థితికి వీడు వెళ్ళడం అన్నటువంటిది జరగడానికి విషయాలు మనకి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నారు. కనుక అందులో భాగంగా మనకి ఏమని చెప్తుందంటే, దిస్ ఇట్ ఈస్ విచ్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ గ్రేడెడ్ కాంక్లూషన్ and brought animal man to the stage where upward pull to the monad itself began to be felt. Upward pull anantantadi what began to be felt. Adi what felt there. At the same time, the monad on its own plane began to respond to the self engendered energy of the lower form. Ante kaakunda monad on its own plane began to respond to the self engendered energy of the lower form. The two rhythms contacted. అంటే ఏంటి? దీన్నే మనకి ఏమన్నారు? మొనాడ్ ఎప్పుడు రెస్పాండ్ అవుతుంది? సెల్ఫ్ ఎంజెండర్డ్ ఎనర్జీ ఆఫ్ ది లోవర్ ఫామ్. అంటే మీకు లోపల పూజ చేద్దాం అంటుంది. అదే టైంకి మీకు చక్కగా పరిస్థితి ఏర్పడుతుంది. ఏమని? వాడు కూడా అప్పుడే పూలు అమ్ముకుంటూ అమ్మా పూలు అని అనుకుంటూ వెళ్తాడు. మీకు పూజ చేద్దాం అనిపించింది, ఆ అమ్మాయి పూలు అమ్ముకుంటూ మీ రోడ్డు నుంచి వెళుతుంది. సో ఈ రకమైనటువంటి కోఇన్సిడెన్సెస్ ఎప్పుడు ఉంటుంటాయి, అది ఇక్కడ చెప్తున్నారు. సో ఏదైతే మొనాడ్లో నిర్ణయం అయిందో దాని తాలూకా నీడ్ అన్నటువంటిది మీకు లోవర్ ఫామ్లో మీకు కనిపిస్తుంటుంది. అది చెప్పబడుతున్నప్పుడు ఆ రకంగా మీకు ఏర్పడుతుంటుంది. ఊరికనే మనకి అనిపించేస్తే సరిపోదు. అంటే ఏదో నేను అందరికీ సేవ చేద్దాం అంటే నాకు తపన ఉంది అన్నారు అనుకోండి, దానికి కావాల్సినటువంటి రీజన్ మీ డోర్ తడుతుంది. ఫస్ట్ మనకు మొనాడ్లో మనకు నిర్ణయం అవ్వాలి, లోపల మన ఈగోయిక్ ప్లేన్లో నిర్ణయం అవ్వాలి. నిర్ణయం అయిన తర్వాత దాని ఈగోయిక్ ప్లేన్లో నిర్ణయం ఎక్కడైందంటే పైన మొనాడ్లో నిర్ణయం అనేది ఈగోయిక్ ప్లేన్లో రిఫ్లెక్ట్ అయింది. ఈగోయిక్ ప్లేన్లో అనిపించిన తర్వాత వీడికి అనిపిస్తుంది. అనిపించినప్పుడు వీడు వెయిట్ చేస్తూ ఉండాలి. ఎదురుకుండా వాడికి ఆ నీడ్ అనేటువంటి వీడి దగ్గరకు వస్తుంది. వచ్చినప్పుడు వీడు రెస్పాండ్ అవ్వాలి. అది ఇక్కడ ఇట్స్ ఏ టూ థింగ్స్ ఇక్కడ బాగా గుర్తుంచుకోండి. సకాలంలో వర్షం పడినప్పుడు మాత్రమే పంట పండుతుంది. వర్షం పడినప్పుడు అప్పుడు చూద్దాం అని చెప్పి రైతు ముందుగా పడుకుని ఉంటే కుదరదు. వాడు వర్షాకాలానికి ముందుగా వాడు భూమిని అంతా సదును చేసుకోవాలి, గింజ నాటుకుని పెట్టుకోవాలి, అంతా రెడీగా చూసుకోవాలి. వర్షం పడుతుంది, అప్పుడు వీడు మొక్కలు మొలుస్తాయి, గింజ పెట్టింది మొలుస్తుంది. అది ఎట్లాగో ఇక్కడ రెండు విషయాలు వీడు చేయాల్సినటువంటి కార్యక్రమం ఉంది, పైనుంచి దైవానుగ్రహం అనేటువంటిది ఉంది. కానీ వీడు లోపల హీ షుడ్ సబ్మిట్ హిమ్సెల్ఫ్ ఫర్ ఎ గుడ్ కాజ్. వీడు సబ్మిట్ అయ్యాడు, తర్వాత ఆ కాజ్ అనేటువంటి దానికి వీడికి ఎదురుకుంటే వీడి దగ్గరకు వస్తుంది. వచ్చినప్పుడు వీడు చెయ్యాలి, కానీ నాకు చేయాలన్నది మీకు మంది ఇమ్మంటారా మీకు మంది ఇమ్మంటారా అని అడగడం కరెక్ట్ కాదు.
మందు ఇవ్వడానికి కావాల్సినటువంటిగా తయారై ఉండాలి. నేను తయారయ్యాను. తర్వాత మందు అవసరమైనటువంటి వాడే మన దగ్గరకు వస్తాడు. అప్పుడు మందు ఇవ్వాలి. అదైతే నేను డాక్టర్ మీరు మందు తీసుకుంటారా అని అందరు డోర్లు కొడుతున్నాం అనుకోండి, వీడవాడే పిచ్చోడు కొత్తగా వచ్చాడంట వాడు. గురించి అలా కాదు, 2 ఆస్పెక్ట్స్ మ్యాచ్ అవుతాయి. మ్యాచ్ అయినప్పుడు అదే రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ చెప్తున్నారు. సో అదే మళ్ళీ ఇప్పుడు చెప్తాను. అట్ ది సేమ్ టైం ఫస్ట్ బిగాన్ టు బి ఫెల్ట్ అయ్యాడు. ఫెల్ట్ అయిన తర్వాత అట్ ది సేమ్ టైం అప్పుడే ద మొనాడ్ ఆన్ ఇట్స్ ఓన్ ప్లేన్ బిగాన్ టు రెస్పాండ్ to the self-engendered energy of the lower form. The two rhythms contracted, individualized, occurred, and the pilgrim manifested in his true nature. Appudu pilgrim manifested in his true nature. Appudu veedu chestadu vadiki. Adi undali eppudaina sare. Then, as far as concerns the monad, progressive life forward begins. Appudu veedi life, progressive life forward. అప్పుడు ఇది ఫార్వర్డ్ వెళ్తున్నప్పుడు ఇట్ ఈస్ ట్రూలీ సైక్లిక్, రిపిటేటివ్ అండ్ స్పైరలింగ్. సో ఇది ఎలా ఉంటుంది? సైక్లిక్, రిపిటేటివ్ అండ్ స్పైరలింగ్. అంటే ఇక్కడ 2 చేస్తుంటే 3వది ఆటోమేటిక్గా జరిగేటువంటి. రిపిటేటివ్ ఉండాలి. ఎప్పుడైనా సరే మనం సైక్లిక్గా చేస్తుండాలి. సరిగ్గా ప్రతిరోజు 9ంటికి క్లాస్, 9ంటికి కూర్చోవాలి. సైక్లిక్గా చేయాలి, రిపిటేటివ్గా చేయాలి. ఒకరోజు అన్నట్టు కాకుండా రిపిటేటివ్గా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండా స్పైరల్ మోషన్ అన్నటువంటిది ఉంటుంది. At first, the action on the interplay between the rotary lower atomic form and the influence of the monad is lethargic, slow and heavy, and the form retards the action of the monad. So first ఏమవుతుంది? At first, the action or the interplay between the rotary lower atomic form and the influence of the monad. Rotary lower atomic form. So rotary motion ఒకటి, తర్వాత అండ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది మొనాడ్. మొనాడ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ 2 పనిచేస్తుంది. ఈజ్ లెథార్జిక్, స్లో అండ్ హెవీ. అంటే లోపల నుంచి వచ్చినటువంటి దాన్ని వీడు వెంటనే గుర్తించడు. చాలా టైం పడుతుంది, ఎన్నో జన్మలు పడుతుంటుంది మనకి ఒక్కొక్కసారి. దాన్ని ఏమన్నారంటే స్లో అండ్ హెవీ అని అన్నారు. అండ్ ఫార్మ్ రిటార్డ్స్ ది యాక్షన్ ఆఫ్ ది మొనాడ్ అండ్ ఇట్స్ హెవీ వైబ్రేషన్ టెండ్స్ టు ఆఫ్సెట్ ది హయ్యర్. Gradually, as the sweeping spirals play their part, the higher vibration makes itself felt. ఈ రకంగా చేస్తున్నప్పుడు వాడు హయ్యర్ వైబ్రేషన్స్ టెండ్స్ టు ఆఫ్సెట్ ది హయ్యర్. అది దీంతో వీడు స్లోగా ఇలా చేస్తున్నప్పుడు ద ఫార్మ్ రిటార్డ్స్ ది యాక్షన్ ఆఫ్ ది మొనాడ్. సో ఇది లెథార్జిక్ ఇలా జరుగుతున్నప్పుడు, స్లో అండ్ హెవీగా ఇలా సాగుతున్నప్పుడు నెమ్మదిగా అది ఒక హయ్యర్ వైబ్రేషన్లోకి వీడు వెళ్తాడు. అంటే మొట్టమొదటిగా వీడు ఒక చిన్న స్లోగా ఏదో ఇంట్లో దీపం వెలిగించుకోవడం అన్నటువంటిదిగా ఉండవచ్చు వీడి యొక్క కార్యక్రమం. సో స్లోగా అలా చేస్తున్నప్పుడు ఆ కాలనీలో వాళ్ళందరూ అంటారు, ఏమంటే ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకుందాం అంటారు, లేదా ఒక గుడి కడదాం అంటారు. సో దానికి ముందుగా వీడికి జన్మల్లో వీడికి రోజు ఇంట్లో దీపం పెట్టుకోవడం అనేటువంటిది అలవాటుగా ఉండవచ్చు. సో అది పెరిగి అప్పుడు వీడి యొక్క హయ్యర్ వైబ్రేషన్ వీడు రెస్పాండ్ అవుతారు. Gradually, as the sweeping spirals play their part, the higher vibration makes itself felt. ఎప్పుడు వీడు ఫెల్ట్? స్వీపింగ్ స్పైరల్స్ మేక్ దేర్ పార్ట్. అంటే వీడు చేస్తున్నది వీడు చక్కగా ఎలా రెపిటేటివ్గా సైక్లింగ్ ఎలా చేస్తున్నప్పుడు వీడు తెలియకుండా వీడు స్పైరల్ మూమెంట్లో వీడు వెళ్తూ ఉంటాడు. అది ఎప్పుడు తెలుస్తుందంటే ఒక ఇది వచ్చినప్పుడు, అంటే మనకు అప్పచెప్పింది ఇంత చిన్న పనే కదండి అని ఎప్పుడు అనుకోకూడదు. చిన్న పనా పెద్ద పనా అనేటువంటిది కాదు. ప్రతిరోజు ఆ పని చేస్తూ ఉండాలి, ప్రతిరోజు చేయాలి. 5 ఏళ్ళైనా సరే, 10 ఏళ్ళైనా సరే, 20 ఏళ్ళైనా సరే, ఎన్నాళ్ళైనా సరే. ఎన్నాళ్ళు చేయాలంటే అనేటువంటిది కాదు, ఎవ్రీడే చేస్తుండాలి. మీరు చిన్నదే పెట్టుకోండి, ఊరి మీద దీపం వెలిగించి పెట్టడం దేవుడి దగ్గర, ప్రతిరోజు చేయండి. లేదా ప్రతిరోజు గుడికి వెళ్దాం అనేటువంటి ప్రతిరోజు గుడికి వెళ్దాం, ఏదో ఒకటి సంథింగ్. అది సైక్లిక్గా చేయాలి, రిపిటేటివ్గా చేయాలి. ఒక 4 రోజులు చేసి 5 రోజులు మానేసి, మళ్ళీ 4 రోజులు చేసి మళ్ళీ 5 రోజులు మానేసి, అలా ఏ పని చేయకూడదు మనం. ఎందుకంటే మనం రెగ్యులర్గా ఒక పని మనం పెట్టుకుని మనం చేస్తున్నప్పుడు అందులో 2 మోషన్స్, ఒకటి తన చుట్టూ తను తిరగడం, సూర్యుడి చుట్టూతో తిరగడం. ఎలా అయితే భూమికి ఉందో ఆ రకంగా మనలో ఈ 2 మోషన్స్ అనేటువంటి జరుగుతుంటాయి, రిపిటేటివ్ అండ్ సైక్లిక్.
ఇవి చేస్తున్నప్పుడు మనకు తెలియకుండా మనం స్పైరల్ మూమెంట్లో ఇలా వెళుతూ ఉంటాం. స్పైరల్ మూమెంట్లో మనం వెళుతూ ఉన్నప్పుడు మనకేం జరుగుతుందంటే gradually as the sweeping spirals play their part, the higher vibration makes itself felt. మనకి ఒక హయ్యర్ వైబ్రేషన్ నుండి మనకు అందుతుంది, ఇట్ సెల్ఫ్ ఫెల్ట్, అండ్ ద యాక్టివిటీ ఆర్ మోషన్ ఈజ్ మోర్ బ్యాలెన్స్డ్ బట్ లైటర్. వీడికి ఒక హయ్యర్ వైబ్రేషన్ వచ్చేసేటప్పటికి వీడు దాన్ని ఏదో పెద్ద బరువుగా స్వీకరించడం అన్నటువంటిదిగా ఉండడు. వీడికి ఉన్నటువంటి అలవాటులో అన్నటువంటిది స్పైరల్ మూమెంట్లో వీడు తెలియకుండా ఒక 40 ఏళ్ళలో 30 ఏళ్ళలో 20 ఏళ్ళలో వీడు ప్రతిరోజు ఆ పని చేస్తున్నాడండి. చేస్తుంటే వీడికి తెలియకుండా వీడు ఒక స్పైరల్ మూమెంట్లో ఒక హయ్యర్ స్టేట్కి వెళ్ళాడుకి వేరే వాడికి అబ్బో చాలా పెద్ద పని అనిపించేటువంటిది వీడు చాలా తేలికగా ఆ కార్యక్రమం వీడు నిర్వహించగలిగేటువంటి స్థితి వీడికి వస్తుంది. అదే వేరే వాడిని స్వీకరించమంటే అమ్మో అంత పెద్ద పని ఎలా సార్, చాలా కష్టం అంటాడు. కానీ వీడి వల్ల ఎందుకు సాధ్యం అవుతుందంటే వీడు చేసేటువంటి ప్రతిరోజు చిన్న పనే చేస్తున్నా అది ప్రతిరోజు చేస్తున్నాడు కాబట్టి దానివల్ల వీడు తెలియకుండా స్పైరల్ మూమెంట్లో పైకి వెళ్తాడు. అది ఇక్కడ జరిగేటువంటిది ఇట్ సెల్ఫ్ అది. బట్ లైటర్ దస్ ద సైకిల్స్ రన్ అంటిల్ ద హయ్యర్ రిథమ్ ఆర్ వైబ్రేషన్ ఇస్ సో డామినెంట్ దట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఫార్మ్ ఈజ్ నెగేటెడ్. ఇది ఎన్నాళ్ళు ఉంటుంది అంటే సైకిల్స్ రన్ అంటిల్ ద హయ్యర్ రిథమ్ ఆర్ వైబ్రేషన్ ఇస్ సో డామినెంట్. ఒక హయ్యర్ వైబ్రేషన్ కానీ ఇవి బాగా వాడికి దానికి పూర్తిగా వీడు రెస్పాండ్ అయిపోయినప్పుడు వీడు ప్రతిరోజు చేయక్కర్లేదు. ఇంకా నీడ్ నాట్ డూ ఇట్ ఎవ్రీడే. ఎన్నాళ్ళు పూజ చేయాలి అంటే ఎన్నాళ్ళు ఏమిటి, ప్రతిరోజు చేయాలి. ఈ స్థితి వీడిలో ఉన్నటువంటి వాడు వీడు ఒక గుడిలో చక్కగా వీడికి ఒక ఉద్యోగం వేశారు, వాలంటరీ సర్వీస్. వీడు రిటైర్ అయిపోయాడు. ఉదాహరణకి రిటైర్ అయిపోయిన తర్వాత ఏదో వెంకటేశ్వర స్వామి గుడి, అక్కడ పొద్దు నుంచి రాత్రి దాకా భక్తులందరినీ లైన్లో పంపించడం అని టికెట్లు ఇవ్వడం ప్రసాదుడే పంపించారు. ఇంకా వీడు ప్రతిరోజు దీపం పెట్టాల్సిన అవసరం లేదు, ఇంకా పెట్టక్కర్లేదు. అంటే వీడు పొద్దు నుంచి రాత్రి దాకా అదే పనిలో ఉన్నాడు. వీటిలో దీపం పెట్టడం, పూజ చేయడం ఇవన్నీ వీడు చేయక్కర్లేదు, ఇంకా ఆ స్థితికి వెళ్ళిపోతాడు. అలా ఒక హయ్యర్ వర్క్ అన్నటువంటిది వీడికి ఇచ్చేస్తారు. లేదా ఒక గుడి కట్టి దానికి ఈవోగా వీడిని పెట్టారు, ఆ టెంపుల్ అధికారికి ఆ కాలనీలో గుడి పెట్టారు. వీడు రిటైర్ అయిపోయారు కదా అని వీడికి ఇచ్చేసారు ఆ పని. ఏమంటే మీరు చూసుకోండి గుడి మెయింటెనెన్స్ ఎన్నాడు మేము చూసాను వీడికి అప్పచెప్తారు. వీడికి ఎప్పుడైతే ఆ టెంపుల్ మెయింటెనెన్స్ అప్పచెప్పారో వీడు అప్పుడు ప్రతిరోజు దీపం పెట్టవలసినటువంటి అవసరం లేదు ఇంక వాడు. ఎందుకంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా వీడు ఈరోజు శుక్రవారం, ఈరోజు అమ్మవారికి అభిషేకం చేయాలి, నిన్న పాలవన్నీ చెప్పేశారా, చెప్పేశారు, వచ్చేసారు, బట్టలు ఇచ్చారా, ఇచ్చేసారు, అమ్మవారికి ఈరోజు కట్టాలి. ఈ రకమైనటువంటి వర్క్లో వీడు 24 అవర్స్ వీడి మైండ్ దాని గురించి ఉంది కాబట్టి వీడికి దీపం పెట్టాడా, అగరబత్తులు తిప్పాడా, నైవేద్యం పెట్టాడా, ఇలాంటివి పని చేయకు. అది ఉన్నటువంటి నాకు కూడా ఇస్తే నేను చేయగలను అన్నటువంటిది కాదు. ఇప్పుడు కూడా చిన్న పని మనకు అప్పచెప్పాడు దయం, అది మనం ఎంతవరకు మనం రెగ్యులర్గా చేస్తాం. ఎప్పుడైతే ఇది చేస్తుంటామో అదే ఆటోమేటిక్గా మనకి ఇస్తారు. ఇచ్చిన వరకు వీడికి అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉందా, ఇవేమీ అవసరం లేదు, వీడు చాలా సునాయాసంగా చేసేస్తాడు. వీడు ఏమీ ఇబ్బంది లేకుండా హాయిగా చక్కగా గుడి మెయింటైన్ చేసేస్తాడు. మరి వీడు ఎప్పుడు కూడా అంతకుముందు గుడి గురించి వాటిలో ఇన్వాల్వ్ అయినటువంటి వాడు కాదు, కానీ వీడు చేసేయగలడు. అది దేనివల్ల వస్తుందంటే మనకు అప్పచెప్పినటువంటి చిన్న పని అయినా సరే మనం ప్రతిరోజు చేయడం అన్నటువంటి దాంట్లో ఇంత ఉంది అన్నటువంటి విషయం ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి. Our vibration is so dominant that the influence of the form is negated and leads to its eventual discarding. Simultaneously with this, the highest rhythm of all makes itself felt, leading to increased activity upon the highest planes and producing in time a negation of the sheath life of the ego. Negation of the sheath life of the ego. అంటే వీడి మీద ఆ లైఫ్ యొక్క ఇది కూడా వీడి మీద ఏం వర్తించదు, దానికి బియాండ్గా వీడు పనిచేస్తుంటాడు. అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. యాజ్ ద ఓల్డ్ కామెంటరీ అగైన్ సేస్, the old commentary, the drops of moisture grow heavier, they break as rain upon the lowest plane, they sink into the clay and cause it to blossom. Thus do the waters cover the earth and all the cycles. ఏమవుతుంది ఇక్కడ,
ఫస్ట్ ఏమవుతుందని చెప్తున్నారు, ది డ్రాప్స్ ఆఫ్ మాయిశ్చర్ గ్రో హెవియర్. సో మాయిశ్చర్ అంటే ఫస్ట్ హెవీగా అవుతుంది. అంటే ఏమిటి, మాయిశ్చర్ అంటే పెరుగుతుండడం అంటే ఏంటి, క్లౌడ్స్ అంటుంటుంది ఏర్పడటం. దే బ్రేక్ యాజ్ రైన్ అపాన్ ది లోయెస్ట్ ప్లేన్. అది రెయిన్గా రావాలంటే ముందు మాయిశ్చర్గా ఉన్నటువంటిది హెవీగా తయారవ్వాలి, ముందు క్లౌడ్స్ అన్నటువంటి బాగా తయారవ్వాలి. మాయిశ్చర్గా ఉన్నటువంటిది కొంచెం కొంచెం అనిపించవచ్చు, కానీ అవన్నీ చేరేపటికి క్లౌడ్స్గా ఫామ్ అవుతాయి. క్లౌడ్గా ఫామ్ అవ్వాలంటే ముందు మాయిశ్చర్ చిన్న చిన్నవి అక్కడ ఉన్న డ్రాప్స్, కనుక ఇవన్నీ కూడా అప్పుడు హెవీగా అయినప్పుడు అప్పుడు దే బ్రేక్ యాజ్ రెయిన్ అపాన్ ది లోయెస్ట్ ప్లేన్. అవి రెయిన్గా వస్తాయి, అంటే గివర్ స్టేట్కి వస్తాయి. దే సింక్ ఇన్ టు ద క్లే అండ్ కాజ్ ఇట్ టు బ్లాసమ్. వాటి యొక్క రెయిన్ వలన అవి బ్లాసమ్, అవి విచ్చుకుంటాయి. దస్ టు ద వాటర్స్ కవర్ ద ఎర్త్ అండ్ ఆల్ ది సైకిల్స్. ఈ రకంగా సైకిల్స్ అన్నటువంటిది ఈ రకంగా ఉంటుంది. అంటే ఏమిటంటే మనం ముందు చక్కగా నేర్చుకోవాలి, చక్కగా మనం ఒక ఇచ్చినటువంటి చిన్న పని అయినా సరే చాలా శ్రద్ధగా చేయాలి. చేస్తూ ఉండడం వలన మనం ఆ పై స్థితికి మనం వెళతాం. పై స్థితికి వాళ్ళందరూ ఎలా వెళ్ళారని మనం కూడా ఆ పై స్థితికి వెళ్ళి కూర్చోాలంటే చాలా బాగుంటుంది, ఇష్టంగా ఉంటుంది. ఎవరికి ఇష్టం ఉండదు, రాజవాళ్ళంటే ప్రతివాడికి ఇష్టంగా ఉంటుంది. కానీ మనం చిన్న పని అప్పచెప్పాం, ఆ చిన్న పని మనం శ్రద్ధగా చేస్తుంటాం. ఇక్కడ చిన్న పని అంటే డేవిడ్ ఆండ్రియాస్ అన్న ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒక సైనికుడు. ఆయన యుద్ధంలో సైనికుడు అనేవాళ్ళు చాలా శ్రద్ధగా వాళ్ళ దేశం గురించి వాళ్ళు ఎంతో కష్టపడతారు. నాకు గుర్తుండి ఈయన ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి వాడు. సో అక్కడ ఈయన ఎంతో ఆ కంట్రీకి చాలా శ్రమపడి ఆ కంట్రీ దీంట్లో ఈయన చాలా శ్రద్ధగా పనిచేయడం, వాటిలో ఈయన చాలా ఇదిగా వర్క్ చేయడం, ఇలాంటివన్నీ గమనించి పరమ గురువులు ఆయనకు ప్రత్యక్షం అవుతారు. మనం చెప్పుకున్నటువంటి పరమ గురువులు అందరూ కూడా 7 పరమ గురువులు, మైత్రేయుల వారు, అగస్త్యుల వారు, వీళ్ళందరూ కూడా ఆయనకి వాళ్ళ యొక్క మెసేజెస్ అన్నటువంటివి ఇస్తారు. సో మెసేజెస్ అన్నటువంటివి ఇచ్చి, అంటే దేని చేత వాళ్ళు ఇచ్చారు, ఆయనేమో మొదటి నుంచి వాళ్ళ భక్తుడు కాదే. ఆయనకు అప్పచెప్పింది ఏంటి, ఒక మిలిటరీ పర్సన్. అతను చాలా శ్రద్ధగా అతని డ్యూటీ చేశాడు. చేసేటప్పటికీ అతని యొక్క శ్రద్ధకి మెచ్చి వాళ్ళ యొక్క దర్శనం అన్నటువంటిది ఇస్తారు. వాళ్ళ యొక్క కార్యక్రమం ఏంటి, భూమి నిర్వహించబోయేది అన్నట్టు చెప్తారు. అవన్నీ కూడా ఆయన చక్కగా ఒక బుక్గా త్రూ ది ఐస్ ఆఫ్ ది మాస్టర్ అని చెప్పి ఆయన ఒక బుక్గా వేశారు. ఆ బుక్ చూపిస్తాను మీకు రేపు. కనుక అంటే దేన్ని చూసి వాళ్ళు ఆయనకి దర్శనం ఇచ్చారంటే అతనికి అప్పచెప్పిన పని ఎంత శ్రద్ధగా చేశాడు అన్నటువంటిదే ముఖ్యం. కానీ వీడు ఎంతవరకు గొప్ప గొప్ప పనులు చేయగలడు అన్నటువంటిది కాదు వాళ్ళు చూసి. చిన్న పనే మనం చక్కగా శ్రద్ధగా చేస్తూ ఉంటే అప్పుడు ఆ హయ్యెస్ట్ స్టేట్కి మనం వెళ్ళగలుగుతాం అన్నటువంటిది మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇంకొక పాయింట్ ఏంటంటే 2 are the objectives of the feathering drops and each attained in vastly separated cycles. One is to sink and lose itself in the dark soil of earth, the other to rise and merge itself in the clear air of heaven. Between the two vast periods, the heat doth play its part. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే 2 are the objectives of the feathering drops. సో ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఈ డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి చక్కగా 2 స్థితులు చెప్పారు. వాటికి అంటే ఏమిటంటే ఈ డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఫెదరింగ్ డ్రాప్స్ అన్నారు వీళ్ళు. అంటే fathering drops and each attained in vastly separated cycles. One is to sink and lose itself in the dark soil of earth. కొన్ని భూమిలో కలిసిపోయి అవి భూమిలో ఇంకిపోవడం, వాటర్ డ్రాప్స్. కొన్ని the other to rise and merge itself in the clear air of heaven. ఇంకొన్ని పైకి ఆకాశంలోకి వెళ్ళి అవి అక్కడ ఉంటున్నాయట. Between the two vast periods, the heat doth
ప్లే ఇట్స్ పార్ట్. ఈ రెండింటికి మధ్యలో ఏమిటి? హీట్ అన్నటువంటిది వర్తిస్తుంది. అంటే హీట్ అన్నటువంటిది ఎక్కువగా ఉంటుండడం వలన అది ఇదవుతుంది. సో ఈ రెండిట్లోనూ పనిచేస్తున్నటువంటిది ఏంటి? హీట్. అంటే భూమిలో నీరు పడ్డది, అది ఇంకిపోవడానికి హీటే కారణం. ఆ నీటి ఉన్నవి అవి ఆవిరై ఆకాశంలోకి వెళ్ళటం కూడా హీటే కారణం. అయితే బట్ వెన్ ద హీట్ గ్రోస్ ఫేర్స్ అండ్ ద ఫైర్స్ విత్ ఇన్ ద ఎర్త్ అండ్ బినీత్ ద వాటర్స్ బర్న్ హాట్ అండ్ ఫ్లో, ద నేచర్ ఆఫ్ ద మెనీ డ్రాప్స్ ఈజ్ సీన్ టు అండర్గో ఎ చేంజ్. సో హీట్ అనేటువంటిది బాగా పెరిగింది అనుకోండి. హీట్ గ్రోస్ ఫేర్స్ అండ్ ద ఫైర్స్ within the earth and beneath the waters burn hot and flow. ఫైర్ అంటే వాటర్ లేయర్ కన్నా ఫైర్ లేయర్ ఇంకా కిందది కదా. సో అది బాగా పెరిగింది అనుకోండి. ఫైర్ అంటే ఏంటంటే ఈ వాటర్కి ఫైర్ ఆస్పెక్ట్ టచ్ అయింది అనుకోండి. అప్పుడు ద నేచర్ ఆఫ్ ది మెనీ డ్రాప్స్ ఈజ్ సీన్ టు అండర్గో ఎ చేంజ్. ఇప్పుడు ఎన్నో వాటర్ డ్రాప్స్గా ఉన్నటువంటివి వీటన్నిటికి కూడా ఫైరీ ఆస్పెక్ట్ ఎక్కువగా టచ్ అయితే అప్పుడు వీటన్నిటిలో కూడా మార్పు అనేటువంటిది ఉంటుంది. దే డిసిపేట్ ఇన్ స్టీమ్, దస్ బోత్ ద హీట్ దస్ డాత్ ద హీట్ పెర్ఫార్మ్ ఇట్స్ పార్ట్. సో ఇక్కడ హీట్ అన్నటువంటిది పెరిగింది అనుకోండి, అప్పుడు ఇంకేమవుతుంది? సో హీట్ అన్నటువంటిది ప్రధానంగా ఉంటున్నప్పుడు మనకి ఇవన్నీ కూడా వీలైనంత ఈ నీరు అని ఏదైతే ఉందో అదంతా కూడా ఆకాశంలోకి వెళ్ళుట అన్నట్టుగా ఉంటుంది. అంటే ఏంటంటే ఇక్కడ మనలో ఫెయిరీ ఆస్పెక్ట్ బాగా పెరగాలి. అంటే ఈ యాటమ్స్ అని ఏవైతే చెప్తున్నారో వాటికి ఒక ఫైరీ ఆస్పెక్ట్ ఎప్పుడైతే పెరుగుతుందో అవి ఉత్తమమైనటువంటి స్థితుల్లోకి అవి వెళతాయి అన్నటువంటి దానికి ఇది ఓల్డ్ కామెంటరీ సేస్ అని అది చెప్పారు. We will now sum up briefly the various vibratory impulses which have a definite effect upon the monad and which must be borne in mind as we consider the evolution of the divine pellicle. So, ఇప్పుడు ఒకసారి sum up గా చెప్తారు మనకి. It is not the purpose of this treatise to enlarge upon each distinct impulse it, but seeks to indicate, leaving to later individual students, the expansion of the imparted ideas. సో ఇప్పుడు చెప్పినటువంటి విషయాన్ని మనం వివరంగా తెలుసుకోవడం అన్నటువంటిది మన ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాన్ని మీరు వివరంగా అర్థం చేసుకోండి. మీకు ఓన్లీ ఇండికేషన్స్ మాత్రం ఇప్పుడు ఇస్తారు అని చెప్పి ఆయన కొన్ని ఇండికేషన్స్ ఇస్తూ వెళ్ళారు. ఇవి రేపు మనం చదువుకున్నాం మొనాడికి సంబంధించినటువంటిది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.